వెల్కమ్ టు డిజీ లోన్స్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిజినెస్ హెడ్ ఫ్రమ్ డిజీ లోన్స్ విక్రాంత్ గారు. హాయ్ విక్రాంత్ గారు. హలో అండి. విక్రాంత్ గారు, ఇన్సూరెన్స్లో లోన్ ప్రొటెక్టర్ అంటే ఏంటండి? ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ దట్ వెన్ ఆర్ ప్రజెన్స్ ఇస్ నాట్ అవైలబుల్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక అసెట్ మనం తీసుకున్న తర్వాత మన అవైలబిలిటీ లేని పక్షంలో మన ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా మన లోటులో తనను కాపాడుకునేదాన్ని ఇన్సూరెన్స్ అంటారు ఫస్ట్ థింగ్. సో దీంట్లో లోన్ ప్రొటెక్టర్ అంటే ఏంటి? లోన్ ఇన్సూరెన్సెస్ చాలా ఉంటాయి. మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. నెక్స్ట్ లోన్ ఇన్సూరెన్స్, లోన్ ప్రొటెక్టర్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైనా లోన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లోన్, పర్సనల్ లోన్ తీసుకోండి, బిజినెస్ లోన్ తీసుకోండి, హోమ్ లోన్ తీసుకోండి, మార్టిగేజ్ తీసుకోండి, కార్ లోన్ తీసుకోండి, లేదంటే గోల్డ్ లోన్ తీసుకోండి, ప్రతి దానిపైన మీకు ఇన్సూరెన్స్ అనేది మనము కవర్ చేస్తాం డిజి లోన్స్ ద్వారా. ఓకే. సో ఇది ఎట్లా కవర్ చేస్తాము అని అంటే మనకు డిఫరెంట్ కంపెనీస్తో టైఅప్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ లోన్ ప్రొటెక్టర్ అనేది మనము వీళ్ళ ఏదైతే కస్టమర్ లోన్ తీసుకుంటాడో తనకు ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్బర్స్మెంట్ అంటారు. డిస్బర్స్మెంట్ అంటే తన అకౌంట్లో డబ్బులు ఫండ్ క్రెడిట్ అవ్వడం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 లక్షల లోను తనకు శాంక్షన్ అయింది అనుకోండి. ఈ 10 లక్షల లోను తనకు క్రెడిట్ అయ్యేటప్పుడు మనం ఆ 10 లక్షల లోన్ని ఇన్షూర్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటే సడన్గా మనకి ఏదైనా ఇల్నెస్ వచ్చింది అనుకోండి. మనకు ఆ ఇల్నెస్ వచ్చిన వెంటనే మనకేమవుతుంది అని అంటే ఆ ఇల్నెస్ నుంచి మనము మన ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనల్ని మనం ఇన్సూర్ చేసుకొని మనం ఏం చేస్తాము అని అంటే ఆ డబ్బులు మన ఇన్సూరెన్స్ కంపెనీ, సపోజ్ మనకి ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది అనుకోండి, లైక్ హార్ట్ స్ట్రోకో లేకపోతే యాక్సిడెంటో ఇంకోటో వస్తే మనం ఏం చేస్తాము అని అంటే ఆ డబ్బులు మన బదులు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలా అని చెప్పేసి మనము ముందే హెల్త్ పాలసీ అనేది తీసుకోవడం జరుగుతుంది. అన్ని లోన్స్కి ఇది ప్రొవైడ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ అదే. ప్రతి లోన్ అనే పదం అంటే ఇప్పుడు ఒక లోన్ తీసుకుంటున్నాము అని అంటే ఖచ్చితంగా దాన్ని ఇన్సూర్ చేయించుకోవడము చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అయితే ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్-19 మనం చూసినాం ఏంటి అని అంటే ఎంతోమంది చిన్న చితక జాబ్స్ చేసేవాళ్ళు కావచ్చు, చాలా పెద్ద హై పొజిషన్లో ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, కోవిడ్ మహమ్మారికి బలైపోవడం చూసినాం మనం. సో ఇక్కడ ఏమైపోయింది అని అంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ బాధలు ఏం పడ్డారు అనేది పక్కకు పెట్టేసేస్తే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళ ఈఎంఐని పేమెంట్ అనేది ప్రాంప్ట్గా చేసుకుంటూ వచ్చాను. సో వన్స్ వాళ్ళ ఆఫ్టర్ మన రిస్క్ అంటే నథింగ్ బట్ డెత్ ఆర్ క్రిటికల్ ఇల్నెస్, అంటే మనిషి ఇక పని చేయలేని స్థితిలోకి వచ్చిన తర్వాత వన్స్ వాళ్ళ పరిస్థితి కట్టగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టుకుంటూ వస్తారు. వాళ్ళ తదనంతరం ఫ్యామిలీ ఎక్కడ కూడా ఆ ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది పడకూడదు అనే ఏ లోన్ అయినా మనం ఇన్సూర్ చేయిస్తాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రోడక్ట్. అంటే అది పర్సనల్ లోన్ తీసుకొనివ్వండి, కస్టమరు బిజినెస్ లోన్ తీసుకొనివ్వండి, గోల్డ్ లోన్ తీసుకొనివ్వండి, హోమ్ లోన్ తీసుకొనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్నాడు కస్టమర్. సడన్గా గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత అక్కడ ఏదైతే బ్యాంక్ ఉంటుందో దాంట్లో థెఫ్ట్ అయింది అనుకుందాం. అప్పుడు కస్టమర్కి బంగారం లాస్ కదా. ఈరోజు మీకు కూడా తెలుసు బంగారము రేట్ ఎట్లా పరిగెత్తుతుంది అనేది. మనం మామూలు సగటు మానవుడు కొనే పరిస్థితిలో కూడా లేడు. అట్లాంటిది బంగారం ఏదైనా థెఫ్ట్ అయిపోయిందని అంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? సో గోల్డ్ కొనేటప్పుడు కూడా మనం 90% దాన్ని ఇన్సూర్ చేయించుకుంటాం. సో దానికి లోన్కి వెళ్ళేటప్పుడు కూడా దాన్ని 101% ఇన్సూర్ చేసుకుంటాం మేము. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మేము ప్రతి కస్టమర్ ఇన్సిస్ట్ చేస్తాం ఏమని, మీరు దయచేసి మీరు తీసుకునే ఏదైనా కావచ్చు లోను,
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్. మీరు శాలరీడ్ అనుకోండి, పర్సనల్ లోన్ తీసుకుంటారు. మీరు ఒక ఆంటర్ప్రీనియర్ అనుకోండి, ఒక బిజినెస్ లోన్ తీసుకుంటారు. మీరు ఇల్లు కొనుక్కోవాలంటే హోమ్ లోన్ తీసుకుంటారు. సో ఇట్లా ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు దాన్ని ఇన్షూర్ చేయించుకోండి. ఎందుకంటే మీ తదనంతరం మీ పిల్లలు, మీ భార్య, మీ పిల్లలు ఈ ఈఎంఐల గురించి ఇబ్బంది పడకూడదు అని, మీ ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మేము ప్రతి ఒక్కళ్ళను మేము ఇన్సిస్ట్ చేస్తాం కస్టమర్స్ అందరికీ. సో ఇట్లా మేము ఇన్సిస్ట్ చేసిన ప్రతి కస్టమర్కి ఈ లోన్ ప్రొటెక్టర్ అనేది 101%. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది. ఏమని, నాకు ఆల్రెడీ ఇన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా, మళ్ళా లోన్ ప్రొటెక్టర్ ఎందుకు ఇన్సూరెన్స్ నేను తీసుకోవాలని అడుగుతాను. సో మేము చెప్పేది ఏంటంటే, సార్ మీ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది మీ పర్టిక్యులర్గా, మీరు సపోజ్ లైఫ్ ఉందనుకోండి, నేను బతుకున్న రోజులు, నాకు మంచిగా ఉన్న రోజులు అది కట్టుకుంటూ పోతా. నేను నా తదనంతరం నా ఫ్యామిలీ గురించి ఆ అమౌంట్. కానీ ఆ లైఫ్ ఇన్సూరెన్స్కు ఈ ఈఎంఐకి అసలు సంబంధం లేదు కదా. సో లైఫ్ ఇన్సూరెన్స్ని నేను తీసుకొని వచ్చి, చాలామంది ఏమంటారంటే, నాకు చాలా పాలసీలు ఉన్నాయి బాబు, ఎందుకమ్మా ఈ ఇన్సూరెన్స్ అంటారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ని, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ని, లేకపోతే టర్మ్ ప్లాన్ని మీరు లోన్ ప్రొటెక్టర్కి మాత్రం దయచేసి అటాచ్ చేయొచ్చు. ఎన్ని ఇయర్స్కి టెన్యూర్ ఉంటుందండి? మన లోన్ తీసుకునే లోన్ అమౌంట్ ఎంత టెన్యూర్ ఉంటుందో, సో మన లోను ఎన్ని సంవత్సరాలు అయితే తీసుకుంటామో, ఇట్ మైట్ బీ ఫర్ 2 years ఆర్ 3 years ఆర్ 5 years. మన లోన్ టెన్యూర్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఈవెన్ హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్స్లో 25 years 30 years కూడా మీరు లోన్స్ రన్ అవుతూ ఉంటాయి ఈఎంఐలు. సో అట్లాంటి పక్షంలో కూడా, అట్లాంటి లోన్స్కి కూడా 25-30 సంవత్సరాలు కూడా మనం కవర్ చేస్తాం లోన్ ప్రొటెక్టర్ ద్వారా. ఎందుకంటే హూ నోస్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ అనేది మనకు ఒక చిన్న సేయింగ్ ఉంది. సో అట్లాంటి విషయంలో నేను అనడం ఏంది అని అంటే, ఇప్పుడు మీరే చూడండి, ఏదైనా ఒక పర్సన్కి ఒక రిస్క్ జరిగిందనుకోండి, తను ఇబ్బంది పడ్డట్టు కాదండి, తన వెనకాల ఉన్న కంప్లీట్ ఫ్యామిలీ ఇబ్బందిలోకి వచ్చినట్టు. సో మేము దీనికి ఇన్సిస్ట్ చేయడం ఏంటి అని అంటే, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో లోన్ ప్రొటెక్టర్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు మీ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటారా, టర్మ్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటారా, హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటారా, లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటారా, అది మీ పర్సనల్. కానీ లోన్ ప్రొటెక్టర్ అనేది, మీరు లోన్ తీసుకుంటున్నారంటే కొంచెం రిస్క్ చేస్తున్నారు లైఫ్లో. రిస్క్ చేసేటప్పుడు దానికి కొంచెం సపోర్టింగ్గా ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉంటేనే మీరు హ్యాపీగా, హెల్తీగా, మైండ్ ఫ్రీగా మీరు ముందుకు పోవచ్చు. సడన్గా ఏదైనా జరిగింది అని అంటే అందరు ఇబ్బంది పడే పరిస్థితిలోకి వస్తారు. అందరూ, నాట్ ద ఇన్షూర్డ్ పర్సన్. ఏదన్నా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎక్స్ బ్యాంక్లో, ఒక పలానా బ్యాంక్లో ఒక పర్సను 2 కేసెస్ చెప్తా మీకు. ఒక పర్సను ₹1 కోటి లోన్ తీసుకున్నాడు, పర్సనల్ లోన్ తీసుకున్నాడు. తీసుకున్న కరెక్ట్ సమ్వేర్ అరౌండ్ 6th month అనుకుంటా, 5th month కంప్లీట్ 6th monthలోనో సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. ₹1 కోటి లోన్లో 6 నెలలలో గట్టిగా మాట్లాడితే ఎంత పేమెంట్ చేసి ఉంటాడండి? 5 లక్షల, 10 లక్షల, 5-10 లక్షలు కూడా పేమెంట్ చేసి ఉంటాడు. 1-2 lakhs చేసి ఉంటాడు. 2-3 లక్షలు, 4 లక్షలు పేమెంట్, మహా అంటే 5 లక్షలు పేమెంట్ చేసి అనుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్లో ఇంట్రెస్ట్ పార్ట్ వదిలేసి ఒక 5 లక్షలు అంటే, రేపు 95 లక్షలు వాళ్ళ ఫ్యామిలీ కట్టుకోవాలా? ఆ పర్సను ఎందుకో తెలియదు కానీ, ఇన్సూరెన్స్ నాకు ఖచ్చితంగా ట్యాగ్ చేయండి అని చెప్పి తను తీసుకోవడం జరిగింది. సో 95 లక్షలు మనకి ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉండేనో, నాకు 95-94 పక్క పెట్టేసేస్తే, ఆ బ్యాలెన్స్ అమౌంట్ను ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంకుకు పేమెంట్ చేసేసింది. ప్లస్ కట్టిన ఈఎంఐలు ఎంతైతే కట్టిండో, ఈ 5 months 6 months అమౌంట్ ఉంటుంది చూసిందా, అది ఫ్యామిలీకి మళ్ళీ ఇచ్చేయడం జరిగింది. సో ఇంత బెనిఫిట్స్ ఉంటాయండి ఇన్సూరెన్స్ లోన్ ప్రొటెక్టర్ వల్ల. సేమ్ కేసులో ఒకటి వైస్ వర్సా జరిగింది. అది కాకపోతే పెద్ద లోన్ అమౌంట్ కాదు. ఒక పర్సను 4 lakhs 5 lakhs
సడన్గా లోన్ తీసుకున్నాక అది ఏం జరిగిందో తెలియదు. 2 monthsకి తను హాస్పిటలైజ్డ్, వెళ్ళడము, మళ్ళీ రిటర్న్ తన బాడీ వచ్చింది కానీ తను మళ్ళీ బ్రతికి రాలేడు. ఓకే. సో ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆ టైంలో ఇన్సూరెన్స్ తీసుకోమన్నప్పుడు తను ఎంత ఇన్సిస్ట్ చేసినా అసలు ససేమిరా అన్నాడు, వద్దన్నాడు. వద్దన్న తర్వాత ఈ రోజుకు టిల్ డేట్ వాళ్ళ పేరెంట్స్ కడుతున్నారు ఈఎంఐ. ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇక్కడ ₹1,00,00,000 కవర్ అయిపోయింది. 4-5 లక్షల గురించి నువ్వు ఆ మహా అంటే 4-5 లక్షల రూపాయలకు నీకు వచ్చేది ఒక 25-30 వేలు వచ్చేదేమో ఇన్సూరెన్స్. బట్ యూ డినైడ్ ఇట్. దానికి ఇబ్బందికరంగా, దానికి ఇప్పుడు పనిష్మెంట్ లాగా యువర్ ఫ్యామిలీ ఈజ్ రిపేయింగ్ దట్. నువ్వు పోయిన బాధ ఒక ఎత్తు అయితే, ఆ లోన్ ఈఎంఐ కట్టడం అనేది ఇంకొక ఎత్తు. బికాస్ ఆబ్వియస్లీ వాట్ ద బ్యాంక్ రూల్ సేస్ ఇస్, if anything is not insured, we cannot do anything. Nothing can be done. మా చేతిలో ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు నీకు బాబు నువ్వు ఇట్లాంటి పరిస్థితులకు రాకముందే నువ్వు ఇన్సూరెన్స్ తీసుకో బాబు అని చెప్పి బ్యాంకు నుంచి మేము చెప్పించడం జరుగుతున్నాయి. కానీ నువ్వు డినై చేస్తే తప్పు మాది కాదు కదా. సో నేను అనడం కూడా ఏంటి అని అంటే, మేము కూడా ఎప్పుడు అంటుంటాం, ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మీరు దీన్ని లోన్ ప్రొటెక్టర్ని ఖచ్చితంగా తీసుకోండి. లోన్ ప్రొటెక్టర్ని తీసుకుంటే ఏమవుతుంది అని అంటే, మీ తదనంతరం మీకు సంబంధించిన మీ ఫ్యామిలీ, మీ పిల్లలు ఎవ్వరు, మీ తల్లిదండ్రులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఎన్ని రకాల లోన్ ప్రొటెక్టర్స్ ఉంటాయి విక్రాంత్ గారు? లోన్ ప్రొటెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ యూనిక్ ప్రోడక్ట్ అండి. ఎన్ని రకాలు ఉంటాయి? ప్రతి లోనుకు మనము లోన్ ప్రొటెక్టర్ని మనము ట్యాగ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు లోన్ ప్రొటెక్టర్ అంటే, సపోజ్ నేను ఒక పర్సనల్ లోన్ తీసుకున్నానండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే, మీకు ఇంకొక విషయం చెప్తానండి. నేను చాలామందికి తెలియని సంగతి ఇది ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. సెక్షన్ 80D కింద, 80C కింద మీరు ట్యాక్స్ కూడా బెనిఫిట్ చూపించుకోవచ్చు. బికాస్ యు ఆర్ గెట్టింగ్ ఇన్షూర్డ్ టు సంథింగ్. ఆ దాంట్లో మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి దీని ట్యాక్స్ బెనిఫిట్ ఉన్నది కూడా చూపించుకోవచ్చు. 1 year, ఓన్లీ ఫర్ 1 year. సో ఇదేందనంటే, ఈ లోన్ ప్రొటెక్టర్ యొక్క అవగాహన లేక, అంటే పోస్ట్ కోవిడ్ అయితే చాలామంది 99% మంది, మీరు నమ్ముతారో నమ్మరో, ఏదైనా బ్యాంకు తనకు ఇన్సూరెన్స్ లేదు అంటే కూడా మమ్మల్ని సపరేట్గా అప్రోచ్ అయ్యి మాకు ఏదైనా చేయండి, మాకు లోన్ ప్రొటెక్టర్ పెట్టించండి అనే కస్టమర్లు కూడా మాకు వస్తారు. జాబ్ లోన్స్? ఎస్, 100% అండి. జాబ్ లాస్ అయినప్పుడు మాత్రం మ్యాక్సిమం 15,000, 15,000 వరకు 3 months, అది కూడా. బికాస్ యూ నో వెరీ వెల్, ఈ రోజున్న సిచ్యువేషన్లో 90 రోజులు అనేది నాట్ ఎ స్మాల్ పీరియడ్ టు సర్చ్ ఎ న్యూ జాబ్. సో ఆ 3 నెలలు ఒక 15,000 రూపాయలు మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది. ఇది మన ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్ కేస్ 4th yearలో ఎనీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అయితే కస్టమర్ గెట్ ఎనీ అమౌంట్? ఫస్ట్ ఎంతైతే లోన్ అమౌంట్కి ఇన్సూరెన్స్ తీసుకున్నారో కంప్లీట్ డే 1 నుంచి, సపోజ్ ఇది 5 years టెన్యూర్ అయితే 60వ ఈఎంఐ వరకు, అంటే 5 సంవత్సరాలు ముగిసే వరకు. లేదు ఇది 25 years, 30 years టెన్యూర్ అయితే లాస్ట్ డే వరకు కూడా, ఇది మీకు లాస్ట్ ఈఎంఐ కట్ అయ్యే డే వరకు కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది టోటల్ లోన్ అమౌంట్ మీద వర్తిస్తుంది. సపోజ్ ఏదైనా రిస్క్ 60వ ఈఎంఐ దగ్గర జరిగిందనుకోండి, 59 ఈఎంఐలకు కూడా బ్యాంకుకు రీపే చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. బికాస్ మీరు డే 1 నుంచి దానికి ఇన్సూరెన్స్కి అమౌంట్ కడుతున్నారు. ఈ ఒక ఈఎంఐ అమౌంట్ బ్యాంకుకి ఇచ్చేసేసి మీ 59 ఈఎంఐలు మీరు ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. మీరు ఏ ఇన్సూరెన్స్ అన్న తీసుకోవచ్చు. ఇట్లా మార్కెట్లో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి లోన్ ప్రొటెక్టర్ పైన. సో ఇట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ మన డిజి లోన్స్లో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీతో మేము టైఅప్ ఉన్నాము. సో మేమేం చేస్తామంటే, కస్టమర్ ప్రొఫైల్ని బట్టి, కస్టమర్ శాలరీడ్ అనుకోండి, శాలరీడ్ కస్టమర్ అయితే ఒక రకమైన ఇన్సూరెన్స్, లోన్ ప్రొటెక్టర్ ఇన్సూరెన్స్ని పిచ్ చేస్తాం. ఓకే. బిజినెస్ ఆంటర్ప్రీనర్ అనుకోండి,
అదొక రకమైన పాలసీని లేకపోతే బ్యాంకుని పిచ్ చేస్తాం. ఓకే. ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఫీజిబుల్ టు ద కస్టమర్. నాట్ ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ అండి, అన్ని కూల్ డ్రింక్సే, థమ్స్అప్ కూల్ డ్రింకే, మజా కూల్ డ్రింకే, స్ప్రైట్ అన్ని కూల్ డ్రింకే, కానీ దేని టేస్ట్ దానికి డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లే దేని యూనిక్నెస్, ఏ బ్యాంక్ యూనిక్నెస్ అనేది దానికి ఉంటుంది. సో మేము ఏ సెగ్మెంట్ కస్టమర్కి ఆ సెగ్మెంట్ మన ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే పిచ్ చేస్తాం అనమాట డిజి లోన్స్ ద్వారా. ఇన్ కేస్ కస్టమర్కి క్యాన్సర్, హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు ఎలా డిటెక్ట్ అవుతుంది అమౌంట్? ఇవి క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ క్రిటికల్ ఇల్నెస్ అంటారండి వాటిని. సో క్రిటికల్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ గనక కస్టమర్ ఇక పని చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, దిస్ ఇస్ కాల్డ్ క్రిటికల్ ఇల్నెస్, ఎస్. సిఐ అంటారు దాన్ని. సో క్రిటికల్ ఇల్నెస్లోకి వెళ్తున్నాడు అన్నప్పుడు ఏదైతే ఫుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందో కంప్లీట్ లోన్ అమౌంట్ మీద కవర్ అయిపోతుందండి. బికాస్ ఫర్దర్గా కస్టమర్ ఇంకా ఏ పని చేయలేడు, రాదర్ దెన్ డిపెండింగ్ ఆన్ అదర్స్. అంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, ఇంకా ఈ క్రిటికల్ ఇల్నెస్ వచ్చిన తర్వాత వేరే పని చేసుకోవడానికి ఆప్షన్ లేదు ఆయనకి. సో ఆయన ఏంటి అని అంటే ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళపైన డిపెండెంట్ అయిపోయి తన సొంత పనులు కూడా, ఉద్యోగము, లోన్ కట్టడము ఇవి డిఫరెంట్ థింగ్. బట్ ఈయన ఉద్యోగము, లోన్ కట్టడం అనే మాట కాకుండా తన సొంతంగా తను చేసుకోలేని పనులు కూడా చేసుకోలేని స్థితిలోకి వెళ్ళినప్పుడు అది క్రిటికల్ ఇల్నెస్ కింద కవర్ అయ్యి దాన్ని లోన్ ప్రొటెక్టర్ ద్వారా మనం ఫుల్ ఇన్సూరెన్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు కస్టమర్కి కూడా ఇబ్బంది లేకుండా, కస్టమర్ కూడా ఎటువంటి మనసులలో ఆలోచనలు లేకుండా చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా అంటే చాలా మైండ్ ఫ్రీగా తను కట్టిన రోజులు తను ఈఎంఐలు కట్టుకుంటూ పోతుంటాడు. కాకపోతే ఈ ఇన్సూరెన్స్ అంటే ఎవరికైనా వర్తిస్తుంది. ఎవరికి వర్తించదు అంటే ఈ విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉంటారండి. సో నేను వాంటెడ్గా విల్ఫుల్గా డిఫాల్ట్ చేస్తాను, వాళ్ళకు వర్తించదు. నిజంగా జెన్యూన్గా ప్రాబ్లం అయింది అంటే ఒక యాక్సిడెంట్ అయింది, లేకపోతే హార్ట్ స్ట్రోక్, క్యాన్సర్లు, లేకపోతే ఇంకోటి ఇవి సడన్గా వచ్చిన ఇల్నెసెస్, క్రిటికల్ ఇల్నెస్ కావచ్చు, నార్మల్ ఇల్నెస్ కావచ్చు, సడన్ యాక్సిడెంటల్ ఇల్నెస్ అంటారు వీటిని. కానీ నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా నేను ఈఎంఐ కట్టొద్దని అంటే వాడికేం వర్తించదు. అట్లాంటివి ఇన్సూరెన్స్ పాలసీలు ఎప్పుడు కవర్ చేయవు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయవు. ఎందుకంటే ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇన్ కేస్ విక్రాంత్ గారు లోన్ కట్టలేకుండా బెడ్ మీద ఉండిపోతే, ఇన్ కేస్ లోన్ తీసుకున్న అతను, అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ వర్క్ అవుతుందా? అది చెప్తున్నా, దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ ఇల్నెస్ అండి. 100% తను కంప్లీట్లీ లోన్ కట్టలేని పరిస్థితిలో, అంటే లోన్ కట్టడం పక్క పెట్టేసాడు, ఇంకా లోన్ గురించి క్రిటికల్ ఇల్నెస్ వచ్చిన తర్వాత లోన్ అనేది సెకండరీ వర్డ్. ఇన్ కేస్ చెక్ చేస్తారు ఇన్సూరెన్స్ టీమ్ వాళ్ళని వచ్చి చెక్ చేస్తారు, 100% చెక్ చేస్తారు. వాళ్ళది ఒక టీం ఉంటుంది. సో వాళ్ళ టీం, వెరిఫికేషన్ టీం అనేది ఖచ్చితంగా వెళ్ళి ఇన్షూర్డ్ పర్సన్ నిజంగా తను క్రిటికల్ ఇల్నెస్కి గురైందా లేదా, గురి అయితే ఏ రకంగా తన ప్రజెంట్ ఉన్న ఫిజికల్ స్టేటస్ ఏంటి, మెంటల్ స్టేటస్ ఏంటి అనేది అదొకటి చెక్ చేసుకుంటారు. ఇది చెక్ చేసుకున్న తర్వాత రిపోర్ట్స్ అవి ఉంటాయి, వాటిని కూడా చెక్ చేసుకుంటారు. ప్లస్ ఏదైతే హాస్పిటల్లో తను చూయించుకుంటాడో దాంతో కొద్దిగా క్రాస్ చెక్ చేస్తారు 100%. ఎందుకంటే నిజంగా జెన్యూన్ ఉందా ఏంది అని అనేది వాళ్ళు కూడా వాళ్ళ క్రాస్ చెక్ వాళ్ళు చేసుకుంటారు. సో పోస్ట్ దట్ అప్పుడు ఏమవుతుంది అని అంటే, మీకు ఇది వన్స్ రిపోర్ట్స్ అన్నీ ఓకే ఉన్నాయి, ప్రాపర్గా ఉన్నాయని తెలిసిన రెండో క్షణం వీళ్ళకు లోన్ అనేది ఇన్సూర్డ్ పర్సన్కి కంప్లీట్లీ లోన్ అనేది కవరేజ్ చేయడం జరుగుతుందండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా కవర్ అవుతుందా అండి జాబ్ పోతే కనుక? చిల్డ్రన్ ఎడ్యుకేషన్ యాక్చువల్గా ఏంటి అని అంటే లోన్ అమౌంట్ మనకు రిటర్న్ వచ్చేస్తుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి దీనికి సంబంధం లేదు. బట్ మ్యాటర్ ఏంటి అని అంటే, ఇన్సూరెన్స్లో ఒకవేళ ఆ టైంలో తీసుకునే ఆ పాలసీలో కనుక ఈ టర్మ్ మెన్షన్ చేస్తుంటే అప్పుడు కవర్ అవుతుంది. బట్ మీకు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ అన్లెస్ అండ్ అంటిల్ యువర్ లోన్ ఈజ్ టోటలీ ఇన్షూర్డ్ మీకేం సపోర్ట్ చేయకుండా చేయలేదు. ఇన్ ఫ్రాక్చర్స్ అయితే
100% చేస్తుందండి. ఓకే. 100% ఫ్రాక్చర్స్ అవి అదే వాటిని పార్షల్ ఇల్నెస్ అంటారు. సో అప్పుడు పార్షల్ ఇల్నెస్కి అప్పుడు ఒకవేళ మన లోన్ అమౌంట్ 10 లక్షలు అనుకోండి, పార్షల్ ఇల్నెసెస్కి కొంతమేర మాత్రం సహాయం చేస్తుంది. సే 30-40% ఆర్ 50% ఆఫ్ ద లోన్ అమౌంట్. వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్ విక్రాంత్ గారు. వెయిటింగ్ పీరియడ్ ఫర్ క్రిటికల్ ఇల్నెస్ ఈజ్ మినిమం 90 డేస్ అండి. 90 డేస్ అండ్ అబవ్ అయితేనే మనము క్రిటికల్ ఇల్నెస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. జనరల్ నార్మల్ ఇల్నెస్ లైక్ హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ మనకు 30th డే నుంచే కవర్ అవుతాయి. బట్ క్రిటికల్ టోటల్లీ కంప్లీట్లీ కండిషన్ క్రిటికల్ ఉంది అంటే అది మాత్రం మ్యాండేటరీ 90 డేస్ తర్వాతనే క్లియర్ మనకు కవర్ అవుతుందండి. పార్షియల్ డిజాబిలిటీ, పర్మనెంట్ డిజాబిలిటీ కవర్ అవుతుందండి? ఎస్, 100% కవర్ అవుతుందండి. బట్ పార్షల్ డిజేబిలిటీకి వచ్చేసరికి మీకు ఈ అమౌంట్ అనేది పేరులోనే పార్షల్ ఉంది కాబట్టి కొంతమేరకు మట్టుకే ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది కవర్ అవుతుంది. పర్మనెంట్ డిజేబిలిటీస్కి మాత్రం 100% లోన్ అనేది కవరేజ్ అవ్వడం జరుగుతుంది. ఏ ఇన్సూరెన్స్ పాలసీ అయినా ఇంతే ఉంటుంది. పార్షల్గా ఏదన్నా డిజేబిలిటీస్ వచ్చినాయి అని అంటే నాట్ మోర్ దెన్ 50 to 60% the part will the loan amount or whatever it will be covered. But coming to permanent disabilities, టోటల్లీ అది ఎంతైతే ఉందో ఇప్పుడు 10 లక్షలు అయితే 10 లక్షలు, 50 లక్షలు అయితే 50 లక్షలు, కోటి రూపాయలు అయితే కోటి, 10 కోట్లు అయినా సరే కంప్లీట్లీ టోటలీ ఇన్సూరెన్స్ కంపెనీ దానిపైన భరోసా తీసుకుంటుంది. థ్యాంక్ యూ విక్రాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లోన్ ప్రొటెక్టర్కి సంబంధించిన ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా సరే మీరు కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా డిజిలోన్స్ రిప్రజెంటేటివ్స్ మీతో టచ్లోకి వచ్చి మీకు ఎటువంటి డౌట్స్నైనా సరే క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ స్వీయ వర్మ. చూస్తూనే ఉండండి డిజి లోన్స్.